ఫైనల్లీ కేరళ రైడ్ అయితే స్టార్ట్ అయింది. 15 రోజులుగా ఈ నుంచి మేము బెల్లారి పోదాం అనుకుంటున్నాం. బెల్లారి 150 కిలోమీటర్. మనం ఇప్పుడు కృష్ణా నదికి వచ్చేసినాం. ఆంధ్రాని టచ్ చేస్తాం, మళ్ళీ కర్ణాటక పోతాం, మళ్ళీ కర్ణాటక నుంచి మళ్ళీ ఆంధ్రాకి వస్తాం, మళ్ళీ తర్వాత ఆంధ్రా నుంచి మళ్ళీ కర్ణాటక పోతాం. ఫైనల్లీ క్రూజ్ కంట్రోల్ అయితే యూజ్ చేస్తున్నా. పుల్లూరు టోల్ ప్లాజా ఇది. తుంగభద్ర ఫస్ట్ టైం చూస్తున్నా బ్రో. తుంగభద్ర 80 స్పీడ్కి అయితే పెట్టేసిన, అదే వెళ్ళిపోతూనే ఉంది. కొడుమూరుకి వచ్చేసినాం. వామ్మో ఏంటి దుమ్ములో బతుకుతున్నారు వీళ్ళు. పని చేస్తలే ఫోన్ ఎండకి. ఇక్కడ చూడండి మొత్తం ప్లేన్ ఉంది, అసలు ఇక్కడ ఏం లేదు. వాటర్ ఇవన్నీ అంటారు, కాకపోతే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. కర్ణాటకలో పెట్రోల్ కొట్టిస్తున్నా. 104 రూపీస్ ఉంది పెట్రోల్ ప్రైస్. ఇక్కడ చాలామంది ఆంధ్రాకి పోయేటోళ్ళు ఇక్కడ పెట్రోల్ కొనుక్కొని తీసుకొని పోతారు. అట్ లాస్ట్ ఫైనల్లీ మనం బెల్లారికి అయితే వచ్చేసినాం. నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. ఫైనల్లీ కేరళ రైడ్ అయితే స్టార్ట్ అయింది. బైక్స్ అయితే అక్కడ ఉన్నాయి. నాతో పాటు అంశుల్ అయితే వస్తుండు. 15 రోజులుగా అండ్ అంశుల్ బైక్ వచ్చేసి CB300F. మనోడు వైటర్ బ్యాగ్ వేసుకొని వచ్చి ఇది సెటప్ కంప్లీట్. అండ్ మన బైక్ సెటప్ వచ్చేసి యాజ్ యూజువల్ సేమ్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ ఫ్లాగ్. ఇక ఫ్లాగ్ ఇన్స్టాల్ చేసినట్టే లాంగ్ రైడ్ స్టార్ట్ అయినట్టే. ఇక ఎక్సైటెడ్ బాగా. అండ్ మీకు ఒకటి చెప్పాలి, ఈ ట్రిప్ కోసం నేను స్పెషల్గా ఈ జెర్సీ తయారు చేయించిన. టోటల్లీ 4 జెర్సీస్ అయితే చేయించిన నేను. ఇది వచ్చేసి మెయిన్ జెర్సీ, ఇది రైట్ టు కేరళ. వెనకాల చూపిస్తాను. ఆహా మోనోజీ ఖతర్నాక్. అండ్ టైం వచ్చేసి 5:15 అవుతుంది అట్టుంది, 5:20 అవుతుంది. యాక్చువల్లీ నా టాప్ బాక్స్ కొంచెం ఇబ్బంది పెట్టుండే, సెట్ కావట్లేదు అది టాప్ బాక్స్. చాలా ఇబ్బంది పెట్టింది. నియర్లీ 1 అవర్ టైం పట్టింది దానికి. సెటప్ చేసి 5:30 పోతున్నాం. 4 o'clock బయలుదేరదాం అనుకున్నాం. యాజ్ యూజువల్ ఎప్పుడు లేట్ అయ్యేది. డైరెక్ట్ మీకు బైక్ పైన అవుపిస్తా. ఫైనల్లీ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ దగ్గర ఒక 75 కిలోమీటర్స్ ఏమో క్రాస్ చేసిన పట్టింది, నియర్ టు జడ్చర్ల. అండ్ జడ్చర్ల నాకు తెలిసి ఈ నుంచి 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అట్టుంది. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, డ్రిఫ్ట్ నేషన్ కాడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. ఓ బైక్ సీటా పార్కింగ్. బైక్స్ అవుపిస్తాయి అంశుల్ లోపల కూర్చుంటే, లేదా ఈయనే పెట్టేస్తాయి అవుపిస్తుంది బండి అని. ఎట్లయినా ఇద్దరం ఒకేసారి తీస్తాం కదా. ఫస్ట్ అయిపోయింది అండ్ కొన్ని రీల్స్ షూట్ చేసినాం. మీరు ఈ కేరళ రైడ్స్ రియల్ అప్డేట్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ఇక్కడ మీకు ఐడియా చూపిస్తుంది, చెక్అవుట్ చేయండి. నేను ప్రతిదీ ఇన్స్టాలో పెట్టేస్తాను, ఎందుకంటే వీడియోస్ కొంచెం లేట్గా వస్తాయి. మనము ఫస్ట్ షూట్ చేసి రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఐదర్ ఇంటికి పోయినాకన్నా అప్లోడ్ చేస్తా, లేదా టైం దొరికితే రైడ్లోనే అప్లోడ్ చేస్తా. రియల్ అప్డేట్స్ కావాలంటే కింద ఇన్స్టాగ్రామ్ ఫాలో కండి. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 8:40 అవుతుంది. ఈరోజు స్టాప్ వచ్చేసి మేము బెల్లారిలో ఉందాం అనుకుంటున్నాం. ఇంకా ఎనర్జీ ఉంటే బెల్లారికి కొంచెం ముందు పోతాం, లేదా బెల్లారిలో ఆగిపోతాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మేము NH44 పైన ఉన్నాం. ఇక్కడ నుంచి నేను కాసర్గూడ యాక్చువల్లీ మాది, కానీ 800 కిలోమీటర్స్. అది అంత దూరం వన్ డేలో కొట్టడం ఇంపాసిబుల్. అది కొట్టొచ్చు కానీ స్టార్టింగ్లోనే ఇంత చేయదలుచుకోవట్లేదు మేము. ఏమంటారు, ప్రీ రైడ్ ఎగ్జైట్మెంట్ ఉంటాయి కదా, ఆ ఎగ్జైట్మెంట్ వల్ల మాకు నిద్ర కూడా సరిగా రాలే నాకు అంచులకి. నాకైతే యాజ్ యూజువల్ ఎప్పుడు ఇంతే. ఇది ఏ రైడ్కి పోయినా నేను చాలా ఎగ్జైట్ అయిపోతా, అండ్ నిద్ర రాదు. ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు పోతా అని చెప్పేసి 10కి 100 సార్లు దాకా చెక్ చేసుకుంటా నేను. తను వచ్చేసి అంశల్, దానివల్ల స్లీప్ లేదు. అందుకనే దగ్గరలో స్టాప్ అయితే తీసుకుంటున్నాం. మన రైడ్లో ఇది సెకండ్ టోల్ గేట్. ఇది ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసి మనం జడ్చర్ల అది క్రాస్ చేసేసినాం. అది నేను రికార్డ్ చేయలేదు. ఇది వచ్చేసి సెకండ్ టోల్ గేట్. దీని పేరు వచ్చేసి షాకాపూర్ టోల్ ప్లాజా. 2 పేర్లు ఉన్నాయి నాకు తెలిసి, ఒకటి కంపెనీ పేరు ఉంటుంది. ఇది షాకాపూర్ టోల్ ప్లాజా. మార్నింగ్ నుంచి సిటీలోనే అంత ట్రాఫిక్ లేదు. మేము 5:30కి బయలుదేరితే, కానీ వన్స్ హైవేకి హిట్ అయిన తర్వాత ఘోరంగా ట్రాఫిక్ ఉంది అసలుకి. ఇగో నేను ఇది క్రూజ్ కంట్రోల్ కొనుక్కున్నాను. నేను దీన్ని యూజ్ చేద్దామని ఒక ఎగ్జైట్మెంట్ ఉంది, కానీ యూజ్ చేయడానికి అసలుకి వీలే కావట్లేదు. మొత్తం ట్రాఫికే ఉంది. ఇది కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది ఒక స్పీడ్లో పెట్టినామంటే అది మనం బంద్ చేసేంత వరకు అదే స్పీడ్లో పోతుంటుంది. ఇది మెయిన్లీ సిటీస్లలో యూజ్ చేయొద్దు, ఓన్లీ హైవేస్ పైన యూజ్ చేయాలి. ఇది యూజ్ చేసి చూపిస్తాం మీకు. యూజ్ చేద్దామంటే అసలుకి ట్రాఫికే ఉంది అసలుకి. ఇగో ఎర్లీ మార్నింగ్ రైడ్స్కి ఎందుకు పోతామంటే ఇగో ఇట్లాంటి పీస్ఫుల్ వ్యూస్ చూడడానికే. చూడండి ఎట్లుందో ఆ హిల్స్ అన్నీ ఒక బ్రదర్ సిస్టర్ హిల్స్ లెక్క ఉన్నాయి పక్క పక్కన.
యాక్చువల్లీ నేను ఫాగ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన, అంత ఫాగ్ లేదు, కానీ చలి మాత్రం బీభత్సంగా ఉంది. నాకైతే ఇప్పుడు కొంచెం వామ్ ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ సన్ పైకి వచ్చేసింది అండ్ 9:15 అవుతుంది టైము. కానీ ఎర్లీ మార్నింగ్ అయితే ఇట్లా షివరింగ్ అవుతున్నా నేను టిఫిన్ చేసేటప్పుడు. నేను రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ ఆకలితోటి ఇక మర్చిపోయినా. ఆ ట్రక్ పైన ఏదో క్యాప్షన్ ఉంది, చదువుతాగండి. లోగ్ జల్తే హే హమారే నామ్ సే ఫిర్ భీ హమ్ రోడ్ పే చల్తే హే షాన్ సే. వావ్, బాగుంది. కర్ణాటక ట్రక్ అది, క్రేజీ ఉన్నాయి అసలుకి. చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మరి యాక్సిడెంట్ అయిందో ఏమైందో, ఇది రోడ్డు దించుతున్నాను చూడు, ఏమైందో మరి, యాక్సిడెంట్ అయిందో లేకపోతే ట్రాఫికా. అరే ఆగ్రరే ఈడ వచ్చేసిండు, నన్ను పోనీయకుండా చేసేయండి, ఈడి దాకానే వస్తాడు వీడు. ట్రక్ యాక్సిడెంట్ అయింది, దానివల్లనే రోడ్ డైవర్షన్ అండ్ ట్రాఫిక్. ఆ ట్రక్ యాక్సిడెంట్ అయింది, అక్కడ చాలా మంది దాన్ని చూసుకుంటే చిన్నగా తోలుతురు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒకవేళ నేను పోయే హైవేలో వస్తే NH44 ఇది, నేను హైదరాబాద్ నుంచి ఇది మహబూబ్ నగర్ దాకా పోతున్నా. ఈ హైవే పైన మొత్తం ట్రాఫిక్, రోడ్ కన్స్ట్రక్షన్స్ బాగా జరుగుతున్నాయి. ఇటు లెఫ్ట్ సైడ్ పోతే కొత్తకోట వనపర్తి వస్తుంది, స్ట్రైట్ ఇది కర్నూలు కన్యాకుమారి రోడ్. ఇది ఈ రోడ్డు కన్యాకుమారి దాకా ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ కన్యాకుమారి దాకా ఉంటుంది ఈ రోడ్డు. ఇంకా కర్నూలు 56 కిలోమీటర్స్, అనంతపూర్ 203. కొంచెం ఇక్కడ నుంచి ట్రాఫిక్ తగ్గింది. మనం ఇప్పుడు కృష్ణా నదికి వచ్చేసినాం, మొత్తం ఎండిపోయి ఉన్నది, అంత వాటర్ లేదు, ఏం లేదు. ఎప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. నేను కృష్ణా రివర్ ఎప్పుడు క్రాస్ చేసినా, ఏ ట్రిప్కి పోయినా, ఈసారి అంతా వాటర్ లేదు, ఏం లేదు. అండ్ నాకు తెలిసి ఇది దాటితే ఆంధ్ర బార్డరా, కామెంట్ చేయండి. NH44 రోడ్ ఇది, నాకు తెలియదు. నాకైతే బార్డర్ లైన్ అయితే చూపిస్తలేదు. ఆ కృష్ణా రివర్ దాటిన తర్వాత ఆంధ్రానేనంట, ఎర్రవల్లి గ్రామం వచ్చింది. నేను అడిగిన లోకల్స్ని. ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్నాం. ఈరోజు మనం ఎట్లనంటే ఆంధ్రాని టచ్ చేస్తాం, మళ్ళీ కర్ణాటక పోతాం, మళ్ళీ కర్ణాటక నుంచి మళ్ళీ ఆంధ్రాకి వస్తాం, మళ్ళీ తర్వాత ఆంధ్రా నుంచి మళ్ళీ కర్ణాటక పోతాం. అట్లా మనం 2 సార్లు ఆంధ్ర బార్డర్ని క్రాస్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్ర క్రాస్ చేసినాం అండ్ మళ్ళీ ఇప్పుడు కర్ణాటకకి వెళ్తాం, మళ్ళీ కర్ణాటక నుంచి మళ్ళీ ఆంధ్రాకి, ఆంధ్రా నుంచి మళ్ళీ కర్ణాటకకి. ఫైనల్లీ క్రూజ్ కంట్రోల్ అయితే యూజ్ చేస్తున్నా, 80 స్పీడ్కి అయితే పెట్టేసిన, అదే వెళ్ళిపోతూనే ఉంది. ఇది దాన్ని మనం ఆఫ్ చేయాలంటే ఇట్లా ఎక్సలేటర్ కిందకి ఇవ్వాలి, ఆగిపోతుంది. మళ్ళీ ఇట్లా ఇచ్చేసి దీన్ని ఇట్లా కిందికి అనాలి, వెళ్ళిపోతూనే ఉంటుంది. అన్షుల్ ముందర దండం పెడుతుండ. బాగుంది ఇది, మంచి ప్లేన్ హైవేస్ దొరికితే మనము ఇట్లా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బాయ్ అన్షుల్. చాలా బాగుంది ఫ్యూచర్. ఇది అన్ని బండ్లకి యూజ్ చేయొచ్చు ఇది క్రూజ్ కంట్రోల్. కావాలంటే లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతా, చూసి చెక్అవుట్ చేసి తీసుకోండి ఇన్ కేస్ మీ బైక్కి క్రూజ్ కంట్రోల్ లేకపోతే. చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది సిటీలో యూజ్ చేయకండి, ఓన్లీ లాంగ్ రైడ్స్కే యూజ్ చేయండి. ఇంకో ఇట్లా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకో కాకపోతే నాది కొంచెం హ్యాండిల్ వోబ్లింగ్ అవుతుంది వదిలేస్తే, ఇప్పుడు రావట్లేదు, కొంచెం ఓకే స్టేబుల్ ఉంది. రోడ్డు బాగున్నప్పుడు లగేజ్ కరెక్ట్గా ఏమంటారు లెఫ్ట్ రైట్ సైడ్ నాకు సెగ్రిగేట్ చేసి కరెక్ట్గా పెడితే బ్యాలెన్సింగ్ మంచిగా ఉంటే అప్పుడు వోబ్లింగ్ కాదు నా బైక్. బ్రో BMW బైక్ లెక్క ఫీల్ అవుతున్నా బ్రో ఈ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఉన్న తర్వాత. ఇది వచ్చేసి థాడ్ టోల్ ప్లాజా, పుల్లూరు టోల్ ప్లాజా. ఇది పుల్లూరు. మనం ఈ కేరళ పోయే సర్కల్లో ఎన్ని టోల్ ప్లాజాస్ కవర్ చేస్తామో చూడాలి. అండ్ కింద కౌంట్ చేసి మొత్తం చెప్పండి నాకు కామెంట్లో ఎన్ని టోల్ ప్లాజాస్. మనం ఇప్పుడు తుంగభద్ర రివర్ కాడ ఉన్నాం, చాలా పెద్దదట్టుంది ఇది తుంగభద్ర. ఫస్ట్ టైం చూస్తున్నా బ్రో తుంగభద్ర, నేను ఇంతవరకు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా తుంగభద్ర. కృష్ణా రివర్లో కూడా ఇంత లేదు వాటర్, చాలా క్లియర్ ఉన్నాయి వాటర్, చాలా క్లియర్ ఉన్నాయి. ఇప్పుడు మేము NH44 దిగేసినాం, మేము కర్నూలు రోడ్కి వచ్చేసినాం. ఈ నుంచి మేము బెల్లారి పోదాం అనుకుంటున్నాం. బెల్లారి 150 కిలోమీటర్స్ సంథింగ్ ఎంత ఉంది. వీలైతే బెల్లారి ఆర్ లేకపోతే ఇంకోటి ప్లేస్ అనుకున్నాం, చిత్తూరు ఆర్ సంథింగ్ ఏదో ప్లేస్ ఉంది, అది పేరు సరే చిన్న ఊరా, ఆ ఊరికి పోదాం అనుకుంటున్నాం. చూడాలి ఎక్కడ అవుతామో. ఎనర్జీ అంతా లేకపోతే బెల్లారిలోనే అయిపోతాం. బెల్లారి జస్ట్ ఇంకా 150 కిలోమీటర్స్ ఉన్నాయి అండ్ టైం వచ్చేసి 10:59. నాట్ బ్యాడ్ బ్రో, మంచిగా కవర్ చేసినాం. ఇంకా ట్రాఫిక్ ఉంది కాబట్టి మేము ఇంకా చిన్నగా వచ్చినాం, డీసెంట్ స్పీడ్లోనే వచ్చినాం మేము. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మరి ఈ నుంచి రోడ్ ఎట్లుంటుందో చూడాలి. ఇది కర్నూలు రోడ్, ఇది
మేము కర్నూలు దాటి దగ్గర దగ్గర ఒక 20-25 కిలోమీటర్స్ వచ్చినట్టుంది. రోడ్ అస్సలు బాగాలేదు, మొత్తం ప్యాచెస్ రోడ్డే. అండ్ ఈ ఆపోజిట్ వచ్చేటోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లైన్ వదిలేసి మా లైన్లోకి వచ్చేస్తారు వీళ్ళు. ఇగో చూడండి ఇట్లా వస్తారు, ఇట్లా ఫ్రంట్ వచ్చేస్తారు ఇట్లా లైన్ వదిలేసి. ఏదేదో ఊరికి వచ్చినాము. ఈ ఊరేంటిది బ్రో ఇది? కొడుమూరుకి వచ్చేసినాం. కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. టైం వచ్చేసి 11 అవుతుంది, 11:30 బ్రో. 11:30 అవుతుంది బ్రో. 1 అవర్ నుంచి డ్రైవ్ చేస్తున్నాం మనం. స్ట్రైట్ కదా అంశల్? బాయ్. వామ్మో ఏంది దుమ్ములో బతుకుతుర్రా వీళ్ళు. మొత్తం దుమ్ము ఉంది అంతా ఇది రోడ్డు. నా డే 1లోనే నా గేర్ని మొత్తం మట్టి చేసేటట్టుంది కదా. ఇప్పుడు మేము ఎక్కడున్నామో మాకు తెలియదు. నాకు తెలిసి బెల్లారికి మేము 60 కిలోమీటర్స్ దూరంలో ఉండబట్టుంది. కర్ణాటక బోర్డర్ నాకు తెలిసి కొంచెం దూరమే ఉంది. హార్డ్లీ ఒక 20 మినిట్స్లో పోతామట్టుంది. చుట్టూ ఏం లేదు, విండ్ మిల్స్ అండ్ ఇగో ఇట్లాంటి చిన్న చిన్న హిల్స్ ఉన్నాయి. మొత్తం ఎడారి. నా మ్యాప్ కొద్దిసేపు పనిచేస్తలే ఫోన్ ఎండకి. సో మళ్ళీ కొద్దిసేపు బ్రేక్ తీసుకొని బాడీ స్ట్రెచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. ఘోరంగా ఉంది అసలు ఎండ, చింపేస్తుంది ఆంధ్రాలో ఈరోజు. రేపు కేరళ పోతాం, కేరళలో ఎట్లుంటుందో చూడాలి. అండ్ ఏదో సంథింగ్ ఏదో సైక్లోనో థండర్ స్టార్మ్ ఏదో వస్తుంది అని అన్నారు. నేను ఈరోజు చెక్ చేసిన 21 నుంచి 27 దాకా ఉందంట. ఎట్లుంటుందో ఏమో. అది యాక్చువల్లీ మేము అంతా ప్లాన్ చేసుకొని రైడ్ రేపు స్టార్ట్ అవుతున్నాము అనే నైట్ రోజే ఇదంతా న్యూస్ తెలిసింది మాకు. ఏం చేసే పరిస్థితి లేక ఇక డైరెక్ట్ వచ్చేసినాం. చూడాలి ఎట్లుంటుందో థండర్ స్టార్మ్. ఫస్ట్ టైం థండర్ స్టార్మ్లో రైడ్ చేయడం. చూడండి బ్యూటిఫుల్ విండ్ మిల్స్ ఉన్నాయి. పొద్దున్న దాకా మంచిగా ఉండే, చల్లగా ఆ మంచుతోటి ఆ వ్యూ అంతా మంచిగా ఉండే. ఇప్పుడు సడన్గా ఎండ వచ్చేసింది. ఎక్కడన్నా ఆగి బ్రేక్ తీసుకుందామన్నా ఒక్క చెట్టు నీడలేదు ఇక్కడ. ఏంది బ్రో రోడ్ ఇట్లా ఉంది? డాన్స్ చేస్తున్నాం మొత్తం. ఐ ఆమ్ ఎ డిస్కో డాన్సర్ అట్లనే ఉంది రోడ్ నుంచి పోతుంటే. ఇది నా థర్డ్ టైం విండ్ మిల్ ఇంత క్లోజ్గా చూడడం. కన్యాకుమారి అండ్ పరిగి కేరళ సిరీస్లో డే 1 రోజు. చూడండి ఎంత పెద్దగా ఉందో. అది ఫ్యాన్ మోటార్ ఉంటుంది చూడు, ఆ మోటార్ ఫ్లైట్ ఇంజన్ అంత సైజు ఉంటుంది ఒక్కటి. బాగుంది. చాలా విండ్ మిల్స్ ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం. ఇక్కడ చూడండి మొత్తం ప్లేన్ ఉంది అసలు. ఇక్కడ ఏం లేదు, అటు ఇటు మొత్తం స్ట్రైట్ రోడ్ ఉంది, ఖాళీ ఉంది, ఎంటీ ఉంది ఇటంతా. బాగుంది. అక్కడక్కడ దూరంలో అక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి. నాకు తెలిసి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. చాలా బ్రైట్ సన్లైట్ ఉంది. ఈరోజు మన డే 1లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఇది. కర్నూలు బెల్లారి మధ్యలో ఉంటుంది ఇది. వాటర్ అన్నయ్య అంటారు. ఆపితే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను ఆపలేదు. అంతమంది ఉన్నారు కదా చుట్టుపక్కల, వాటర్ కోసం మళ్ళీ అడుగుతారా సంథింగ్ ఏదో ఉంటుంది. అందుకే నేను ఆపలేదు. మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్ అది. ఇక ఇట్లా క్రూజ్ కంట్రోల్ పెట్టేసిన. రోడ్డు కొంచెం బాగాలేదు, కొంచెం అటు ఇటు ఉంది. అండ్ మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి, సడన్గా వచ్చేస్తున్నాయి. ఇగో 100 పెట్టేసి స్పీడ్ క్రూజింగ్ ఆన్ చేసిన. బాగుంది ఇది. ఇగో ఇదొకటి విండ్ మిల్ ఇన్స్టాల్ చేస్తారు. పెద్ద క్రేన్ వచ్చినా దాని రెక్కలే దానంత పొడుగునేటుంది. బాగుంది. ఇగో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ విండ్ మిల్. బెల్లారి దాకా రోడ్స్ అయితే చాలా గలీజ్ ఉన్నాయి, మొత్తం ప్యాచెస్ ఉంటాయి. ఇప్పుడే మేము ఏదో చిన్న హైవేని ఎక్కినాం, సింగిల్ లైన్ హైవే. కొంచెం బాగుంది. మీరు ఇన్ కేస్ కర్నూలు నుంచి బెల్లారికి వస్తే జర చూసుకొని రండి. రోడ్ అంత మంచిగా లేదు. ఇంకా బెల్లారి మాకు 20 or 30 కిలోమీటర్స్ ఉంది. నాది ఫ్యూయల్ రిజర్వ్లో పడ్డది. బెల్లారి కర్ణాటకలో కొట్టించుకుందామని చూస్తున్నా. ఆంధ్రాలో 109 రూపీస్ పెట్రోల్ ప్రైస్ లీటర్. సో కర్ణాటకలో కొట్టించుకుందాం అని చూస్తున్నా పెట్రోల్. చూడాలి కర్ణాటకలో ప్రైస్ ఎంత ఉంటుందో. మనం ఆలూరుకి వచ్చేసినాం. ఇది ఆంధ్రాలో నాకు తెలిసి ఇది లాస్ట్ విలేజ్ అట్టుంది.
టౌన్ ఇది కర్నూలు డిస్టిక్కి వస్తుంది ఇది ఆలూరు. అండ్ కొంచెం ముందరలో ఉంది కర్ణాటక బార్డర్. మనం కర్ణాటక బార్డర్కి వచ్చేస్తే మనం ఈరోజు 3 స్టేట్స్ కవర్ చేసినట్టు అవుతుంది. 1 తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటక. 3 స్టేట్స్ ఇన్ 1 డే. బ్రో డాగ్ వస్తుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, కొండ మస్తు బ్యూటిఫుల్ ఉంది అసలుకి. ఏదో వేరే ప్లానెట్ పైన హిల్ని చూస్తున్నట్టుంది. అది భలే ఉంది కదా. నాకు తెలిసి యాక్షన్ కెమెరా అంత క్లియర్గా చూపించకపోవచ్చు. అండ్ మనం అఫీషియల్లీ ఇప్పుడు కర్ణాటక బార్డర్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు దాటేసినాం. నా వీఆర్ ఇన్ కర్ణాటకకి వచ్చేసినాం. థర్డ్ స్టేట్ బ్రో, బాగుంది. కర్ణాటకకి వచ్చిన తర్వాత రోడ్స్ అయితే బాగున్నాయి. ఆంధ్రాలో కొన్ని విలేజెస్లో రూట్స్ అయితే మొత్తం ప్యాచెస్ ఉన్నాయి. నేను నేను నెగిటివ్ చేద్దామని కాదు, కానీ ట్రూత్ చెప్తున్నా, రోడ్స్ అయితే బాగాలేదు బ్రో. బ్రో జాగ్రత్త. కర్ణాటకలో పెట్రోల్ కొట్టిస్తున్నా. 104 రూపీస్ ఉంది పెట్రోల్ ప్రైస్. ఇక్కడ మన ఆంధ్రాలో 109 రూపీస్, 5 రూపీస్ డిఫరెన్స్ ఉంది. మంచిగా భారత్ దొరికింది, భారత్లో కొట్టించేస్తున్నా. చాలు ఫుల్ ట్యాంక్ అయింది 990 రూపీస్. చాలామంది ఆంధ్రాకు పోయేటోళ్ళు ఇక్కడ పెట్రోల్ కొనుక్కొని తీసుకొని పోతారు, బాటిల్లో క్యారీ చేస్తారు. ఎప్పుడైనా 2 లీటర్ల పెట్రోల్ క్యారీ చేస్తుండు. చాలామంది కర్ణాటకలో 5 రూపాయలు తక్కువ ఉంది. 5 రూపాయలు తక్కువ అంటే దగ్గర నువ్వు 12 లీటర్స్ కొట్టిస్తే నువ్వు చాలా సేవ్ చేస్తాము. ఆంధ్రాలో 109 రూపీస్, చాలా తక్కువ. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1:35 అవుతుంది. అండ్ బెల్లారి పక్కనే ఉంది, ఒక 30 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. చూద్దాం, వాడికి పోయిన తర్వాత లంచ్ చేసిన తర్వాత ముందుకు పోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. ఇది ఒక చిన్న టోల్ ప్లాజా, ఇది 4th టోల్ ప్లాజా మనది కర్ణాటకలో ఫస్ట్. అండ్ టైం వచ్చేసి 1:53 అవుతుంది. చెప్తున్నా కదా, ఎండ ఘోరం అంటే ఘోరంగా కొడుతుంది. ఆగితే ఇట్లా తడిసిపోతాం. మేము గేర్ అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా తక్కువ అనిపిస్తుంది. వన్స్ ఇప్పితే మాకు అర్థమవుతుంది. అట్ లాస్ట్ ఫైనల్లీ మనం బెల్లారికి అయితే వచ్చేసినాం. అండ్ ఇది గాంధీనగర్ ఏరియా. ఇది ఏదైనా లంచ్ చేసేసి స్టే తీసుకుందామా, లేకపోతే కొంచెం ముందర పోయి స్టే తీసుకుందామా అని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఎండ ఊహించిన దానికన్నా గలీజ్ ఉంది, ఇంకా చాలా ఎక్కువ ఉంది. మేమేదో నార్మల్గా ఉంటుంది అనుకున్నాం. ఇదే ఎండ కేరళలో కూడా ఉంటే కొంచెం కష్టమే ఎక్స్ప్లోర్ చేయడము, కానీ ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి. చాలా ఎండ ఉంది అసలుకి. ఇట్లా ఆగితే తడిసిపోతున్నది మొత్తం అంతా లోపట్ల. అది బేస్ లైనర్ కొంచెం స్వెట్ ప్రూఫ్ ఉన్నది, దానివల్ల ఓకే ఉంది. లేకపోతే ఏదో టీషర్ట్ వేసుకుంటే మొత్తం ఇట్లా వరదగా ఆరిపోయేది. ఇక్కడ ఆటోలు అంతా భలే ఉన్నాయి అసలుకి. ఇట్లా ముందర ఇట్లా లేపినట్టు ఇట్లా హైట్ ఉన్నాయి. ఆ ఆటో చూడండి, ఏదో టో చేసినట్టే ఉంది బండి, కానీ చూస్తే ముందర ఇట్లా హైట్ ఉంది. అది చూడండి ఎంత హైట్ ఉందో ముందర ఆటో. భలే ఫన్నీగా ఉంది ఇది. ఈ లెఫ్ట్ సైడ్ అవుపిస్తుంది చూడండి, ఇది బెల్లారి ఫోర్ట్. ఇది బెల్లారిలో కూడా ఒక ఫోర్ట్ ఉంది, అది ఇదే ఫోర్ట్. ఇది చాలా పెద్దగా ఉంది. కొండ పైన ఫోర్ట్ ఉంది. కొండ పక్కన చిన్న చెరువు ఉంది, చూడండి ఎంత మంచిగా ఉందో. ఇది మేము ఏదో హోటల్ లొకేషన్ పెడితే ఇది గల్లీలోకి వెళ్ళి తీసుకుపోతుంది. పాత బస్తీ గల్లీలు ఉన్నట్టు ఉన్నాయి. ఇక్కడ పిస్తా హౌస్ కూడా ఉంది. ఇక్కడ ఇగో పిస్తా హౌస్ ఇది. హలీం అమ్ముతారు బ్రో పిస్తా హౌస్. ఇదేనా హోటల్? ఉడిపి వెళ్ళిపోతుందా, మెస్ పీస్ఫుల్గా తినొచ్చు. ట్యాగ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. బాయ్, టేక్ కేర్. కర్ణాటకలో కూడా చిన్న ఫాలోయింగ్ రావాలి ఇట్లా. మేము బెల్లారికి అయితే వచ్చినాం. బెల్లారిలో మేము రూమ్ అయితే తీసుకున్నాం. మానస అనే హోటల్ అని అయితే రూమ్ తీసుకున్నాం. రూమ్ ఓకే ఉంది, అందుకనే మీకు రూమ్ చూపిస్తలేదు నేను. Day 1 నార్మల్ ఉండొచ్చు, Day 2 నుంచి అయితే వీడియోస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మనం కర్ణాటక నుంచి కేరళ ఎంటర్ అవుతాం. ఆ సీనరీస్ అయితేంది, ఆ రోడ్స్ అయితేంది, ఆ డ్రోన్ షాట్స్, ఇన్స్టా షాట్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది జస్ట్ నార్మల్, జస్ట్ ఏమంటారు,
10% కూడా 5%, 95% నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మనం చిన్న క్రియేటర్స్ కాబట్టి రీచ్ రానికి హైప్ అని ఉంటుంది. హైప్ బటన్లో మనం పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ ఇచ్చేసేయండి. 3 times ఇవ్వచ్చు వీడియోకి, ఒక వీడియోకి ఇస్తే మన వీడియో అనేది రీచ్ పెరుగుతుంది. యూట్యూబ్ మన వీడియోని పుష్ చేస్తుంది, వేరే ఆడియన్స్కి కూడా వెళ్తుంది. అండ్ ఎండల వల్ల మేము తొందరగా బ్రేక్ అయితే తీసేసుకున్నాం, రూమ్ అయితే తీసుకున్నాం మేము. అదే సైడ్ వీడియోలో మీరు వినే ఉండొచ్చు, ప్రీ రైడ్ ఎగ్జైట్మెంట్ వల్ల మాకు నిద్ర లేకుండే రెస్ట్ తీసుకుందామని. నెక్స్ట్ వీడియో మిస్ కాకండి. అండ్ సీ యూ ఇన్ episode 2. Until then, stay safe, keep smiling, peace out.